డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలప్పుడు కానీ ఎన్నికలు అయిపోయిన తరువాత కానీ జరిగిన గొడవలన్నిటి మీద కేంద్ర ఎన్నికల సంఘం బాగా సీరియస్ అయ్యి మన ఏపీ సిఎస్ జవహర్ రెడ్డిని డీజీపీని వచ్చి కలవమని, దాని మీద వివరణ ఇవ్వమని కోరటం జరిగింది. నిన్న సిఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ గుప్తా ఇద్దరూ కలిసి వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘం ముందు వాళ్ళు వివరణ ఇచ్చారు. ఆ ఇచ్చిన దాంట్లో చూస్తే సిఎస్ జవహర్ రెడ్డి నాలుక మడతేసేసాడేమో అనే అనుమానాలు ప్రబలంగా రావటం మొదలుపెట్టాయి. అసలు ఈ ఎన్నికల ప్రక్రియ మొదలైన రోజు దగ్గర నుంచి విపక్షాలు ఒకటే గోల్ చేయటం మొదలుపెట్టాయి. ఈ సిఎస్ జవహర్ రెడ్డిని, అప్పుడు డీజీపీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని మార్చి తీరాల్సిందే, లేకపోతే ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం లేదు, ఇలాంటి గొడవలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి అనేది ఆ రోజునే వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఎన్నికలు ఇంకొక వారం ముందు ఈ డీజీపీని మాత్రం మార్చారు. ఈ సిఎస్ జవహర్ రెడ్డి అలాగనే ఉన్నాడు. ఎక్కడికి వచ్చినా సరే, ఎవరిని మార్చాల్సి వచ్చినా దాంట్లో పేర్లు ఇవ్వాల్సింది మాత్రం ఈ సిఎస్ జవహర్ రెడ్డి కాబట్టి ఈయన న్యాయంగా ఉన్న వాళ్ళ దాంట్లో నుంచే పేర్లు ఇవ్వటం జరుగుతుందా, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నాయకులకు వత్తాసు పలికే అధికారులను తీసుకొచ్చి ఆడ పెట్టే ప్రయత్నం చేస్తాడా అనే అనుమానాలు కూడా ఉంటే, ఈ పల్నాడు ఎస్పీని ఈరోజు సస్పెండ్ చేశారు. సిఎస్ జవహర్ రెడ్డి ఇచ్చిన నివేదిక ప్రకారంగా చూస్తే ఈ పల్నాడులో జరిగిన గొడవలకు కాను, లేదా చంద్రగిరిలో జరిగిన దానికో, లేదా తాడిపత్రిలో జరిగిన దానికో కొంతమంది ఎస్పీలు, ఎస్ఐ, సిఐలని బాధ్యులను చేస్తూ ఆయన అక్కడ కంప్లైంట్ చెప్పాడు. వాళ్ళందరినీ సస్పెండ్ చేశారు. అలాగనే పల్నాడు జిల్లా కలెక్టర్ను కూడా బాధ్యుని చేస్తూ ఆయన బదలాయింపు చేయడం జరిగింది. ఈ ఎస్పీలు, ఎస్ఐసిఎల్ని వీళ్ళ సస్పెన్షన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియకుండా సస్పెన్షన్ ఎత్తేయటానికి వీలు లేదు అనే దాన్ని కూడా వార్నింగ్ ఇచ్చి పంపించారు. మరి ఒకసారి మనం పాత విషయాలు కొన్ని గుర్తు చేసుకుంటే, ఇప్పుడున్న పల్నాడు ఎస్పీని సజెస్ట్ చేసి తీసుకొచ్చింది ఈ సిఎస్ జవహర్ రెడ్డి కాదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మరి ప్రధానమంత్రి మోడీ చిలకలూరుపేట సభకు వచ్చి పాల్గొంటున్న సమయంలో భద్రతా వైఫల్యానికి బాధ్యుడిని చేస్తూ అప్పుడున్న ఎస్పీని మార్చారు, పల్నాడు ఎస్పీని. ఆ మార్చటంలో మరి సిఎస్ జవహర్ రెడ్డి పాత్ర ఏమిటి? ఇప్పుడు ఉన్న అధికారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడంలో సిఎస్ జవహర్ రెడ్డి పాత్ర ఏమిటి? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా? ఈరోజు పల్నాడులో జరిగిన గొడవలన్నిటికీ ఈ ఎస్పీఏ కారణం అని సస్పెండ్ చేస్తే, అంటే విపక్ష నాయకులు ఎక్కడికి వెళ్తూ ఉన్నారనే సమాచారాన్ని తనకు అనుగుణంగా ఉన్న ఎస్ఐ, సిఐ, కానిస్టేబుల్, హోంగార్డుల ద్వారా విపక్ష నాయకులు ఈ కదలికల మొత్తాన్ని అధికారంలో ఉన్న నాయకులకు చేరవేసి వాళ్ళ మీద దాడులు జరిగే విధంగా పురికొల్పటంలో ఈ ఎస్పీ పాత్ర ఉంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేదు, సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. పైనున్న అధికారులకి విషయాన్ని చేరవేయకుండా ఆయనే నిర్ణయం తీసుకోవటం మూలానే ఇలాంటివి జరిగినాయని ఈరోజు సిఎస్ జవహర్ రెడ్డి చెబుతుంటే, అసలు ఆ ఎస్పీని తీసుకొచ్చి ఈ పల్నాడు లో పెట్టడంలో ఈ సిఎస్ జవహర్ రెడ్డి పాత్ర ఎంత? అంటే ఈ అల్లర్ల మొత్తానికి కారణం ఎవరు? తాడిపత్రిలో మరి చైతన్య గురించి మరి అందరికీ తెలిసిందే. మరి అనంతపురం ఎస్పీఏ లేదు, అనంతపురం ఐజీ కూడా చైతన్య ఈ తాడిపత్రిలో ప్రభాకర్ రెడ్డి ఇంటి మీద దాడి జరిగిన విషయంలో అసలు ఎందుకు వచ్చాడు, ఇతనికి ఇక్కడ మరి రాజంపేట డిఎస్పీగా ఉన్న ఇతను ఏడకెందుకు రావటం జరిగిందనే దాని మీద వాళ్ళు కూడా తలలు పట్టుకొని కూర్చొని ఉంటే, ఇలాంటివన్నీ ఎవరిని బేస్ చేసుకొని జరుగుతాయి? అధికారంలో ఉన్న నిర్ణయాలు తీసుకునే నాయకులకి ఎవరైతే వత్తాసు పలుకుతున్నారో ఆ అధికారులు, అంటే సిఎస్ జవహర్ రెడ్డి లాంటి వాళ్ళే ఖచ్చితంగా చెప్పుకోవాలి అని అంటే, మరి వాళ్ళని బాధ్యతగా చేసి వాళ్ళని సస్పెండ్ చేయటమో వాళ్ళని బదలాయింపు చేయాల్సిన అవసరం లేదా? ఎన్నికల సంఘం కూడా ఈ సిఎస్ జవహర్ రెడ్డి పట్ల ఒకంత సానుకూలంగా వ్యవహరిస్తుందేమో అనే అనుమానాలు ప్రజల్లో ప్రబలంగా వస్తున్నాయంటే, మరి దానికి కారణం ఏమిటి? దీని వెనక మళ్ళీ మొత్తం కేంద్రంలో ఉన్న పెద్దల హస్తం ఏముంది అనే దాని మీద దాకా వెళ్తూ ఉంది. మరి అలాంటిది మాట్లాడగానే ఇక పైనున్న బీజేపీకి నాకు ఉన్న ఒక పెద్ద వైరాన్ని అంటగట్టేసి నా మీద మాట్లాడటం బాగానే ఉంటుంది. కానీ మరి సిఎస్ జవహర్ రెడ్డిని ఎందుకు మార్చరు?
ఇన్ని గొడవలు జరగటానికి కారణంగా ఆయన్ని బాధ్యుడిని ఎందుకు చేయరు? ఎస్పీని బదలాయించి ఈ పల్నాడుకు తీసుకురావడంలో సిఎస్ జవహర్ రెడ్డి పాత్ర ఏమిటి అనే దాని మీద కూలంకషంగా విచారణ జరిపించాల్సిన అవసరం లేదా? సరే, ఇంటర్నల్గా అయినా సరే దాని మీద విచారణ జరపాల్సిన అవసరం లేదా? ఈయన డీజీపీ మారిన తరువాత కూడా ఇన్ని అల్లర్లు జరుగుతూ ఉన్నాయంటే ఇప్పుడున్న డీజీపీ ఏమాత్రం సమర్థవంతంగా పనిచేస్తున్నాడని మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటినీ బేస్ చేసుకునే కదా మరి ఈ అల్లర్లకి వీళ్ళు పురికొల్పుతుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించుకుంటే ఈ ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉన్న ఓటర్ల యొక్క వాళ్ళ అభిమతాన్ని ఏదో రకంగా ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా మార్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తూ ఉన్నారా అనే అనుమానాలు రావటంలో కూడా ఏమాత్రం ఆశ్చర్యం లేదు కదా. దీని అంతటికీ మళ్ళీ ఈ సిఎస్ జవహర్ రెడ్డినే బాధ్యుని చేయాల్సిన అవసరం ఉంది. ఏదో ఈ ఎన్నికల ప్రక్రియ మొదలైన మొదటి రోజు నుంచి కూడా ఈ సిఎస్ జవహర్ రెడ్డి మీద ఇన్ని అభియోగాలు వస్తూ ఉంటే ఇంకా ఎందుకు ఆయన బదలాయింపు జరగటం లేదు? ఈ సిఎస్ని ఎందుకు మార్చడం లేదు? ఇంకా ఈ సిఎస్ ఇలాగనే కొనసాగితే ఇక మీదట ఏమైనా ఇంకా ఎక్కువ గొడవలు జరిగే అవకాశం ఉందా అనే అనుమానాలు కూడా వస్తాయి. అసలు ఈ సిఎస్ జవహర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకే జిల్లాకి చెందిన వ్యక్తులు, ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. దాంతోపాటుగా వివేకానందరెడ్డి హత్య కేసు మీద సిబిఐ విచారణ చేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి ఓఎస్సి కృష్ణమోహన్ రెడ్డిని, ఆ తరువాత భారతిరెడ్డి పిఏని తీసుకెళ్లి విచారణ చేసేటప్పుడు కూడా ఈయన ఏదో అధికారికంగా ఒక పర్యటనని అక్కడికి పెట్టుకుని కడప కారాగారం దాకా వెళ్ళి వీళ్ళని కారులో ఎక్కించుకొని వెళ్ళాడు అనే దాని మీద కూడా కొన్ని అనుమానాలు అప్పుడు ప్రబలంగా వచ్చాయి. అలాంటి ఈ సిఎస్ జవహర్ రెడ్డిని ఎందుకని మార్చటం లేదు అనేది ఇంకా క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయి ఉంది. ఇప్పుడు ఈ సిఎస్ జవహర్ రెడ్డి నాకేం పాపం తెలియదు, నేను అంటను ముట్టను తాకనన్నట్టుగా ఈ కిందనున్న ఎస్పీల మీద, ఎస్ఐసిఏల మీద పోయి కంప్లైంట్లు చెప్పి వస్తే వాళ్ళని మాత్రం బదలాయిస్తూ ఉన్నారు. అసలు మార్చాల్సింది ఈ సిఎస్ జవహర్ రెడ్డిని కదా అని ప్రజలందరూ అనుకుంటూ ఉంటే ఆ విషయం మాత్రం ఎందుకు జరగటం లేదు అనేది మాత్రం ఒకసారి ఆలోచించాల్సిన అవసరమే. అసలు మార్చాల్సింది సిఎస్ జవహర్ రెడ్డిని. ఏ అధికారులనైతే తీసుకొచ్చి ఎక్కడెక్కడ పెట్టారో వాళ్ళందరినీ మార్చాల్సిన అవసరం ఉంది. పల్నాడులో జరిగిన గొడవల్లో అత్యంత కీలకంగా పాత్ర పోషించింది ఎస్పీఏ అని తెలిసినప్పటికీ కూడా ఆ ఎస్పీని తీసుకొచ్చి పెట్టింది ఎవరు అనే దాన్ని మాత్రం సావకాశంగా తీసి పక్కన ఎలా పెడతారు? ఒకసారి మార్చిన ఎస్పీని న్యాయబద్ధమైన ఇంకొక ఎస్పీని తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఉన్న ఆ సమయంలో మరి ఇలాంటి ఎస్పీని ఎందుకు తీసుకొచ్చి పెట్టాడు? ఇతని పేరుని ఎందుకు సజెస్ట్ చేయవలసి వచ్చింది? ఇతని గుణగణాలు ఏమిటి, ఇతని పూర్వపు అనుభవం ఏమిటి అని ఒకసారి చూసుకోవాల్సిన అవసరం లేదా? మరి ఇలాంటి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు సిఎస్ని ఎప్పుడు బదలాయింపు చేస్తారు, లేదు ఆయన ఎప్పుడు సస్పెండ్ చేస్తారు అనే దానికోసమే అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అది మాత్రం జరగటం లేదు. మరి ఇలాగనే అల్లర్లు కొనసాగితే గనుక మరి అప్పుడేమైనా మారుస్తారేమో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.